సో అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు వచ్చేసి ఓంప్రకాష్. నేను నెక్స్ట్ వేవ్లో 1 ఇయర్ 1 మంత్స్ అవుతుంది జాయిన్ అయ్యి. సో ఈ 1 ఇయర్ 1 మంత్లో ఏవైతే ఫేస్ చేశానో అవన్నీ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో అసలు నెక్స్ట్ వేవ్లో ఎందుకు జాయిన్ అయ్యానంటే చెప్తాను. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి నెక్స్ట్ వేవ్ కాదు, నేను బెంగళూరుకి వెళ్ళాను నేను ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలని. బట్ కానీ అక్కడ ఇన్స్టిట్యూట్ అనేవి నాకు ఎందుకో సరిగా కరెక్ట్ కాదనిపించింది. సో అందుకు ఆన్లైన్ తీసుకున్నాను. ఆన్లైన్లో మా ఫ్రెండ్ ద్వారా నెక్స్ట్ వే గురించి తెలుసుకొని వెంటనే జాయిన్ అయ్యాను రివ్యూ చూసి. సో స్టార్టింగ్లో హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ అనేవి చాలా ఈజీగా ఉండేవి. చాలా ఈజీగా కంప్లీట్ చేశాను. డైలీ 6-7 అవర్స్ స్పెండ్ చేసేవాడిని. సో అవి కంప్లీట్ తర్వాత పైథాన్ అనేది వచ్చింది. పైథాన్ కూడా లూప్స్ వరకు ఈజీగా ఫీల్ అయ్యాను. బట్ ఆఫ్టర్ లూప్స్ వచ్చిన తర్వాత అప్పుడు అసలైన కష్టం స్టార్ట్ అయింది. సో అప్పటి నుంచి కొంచెం చాలా టైం కూడా చాలా తీసుకున్నాను పైథాన్ కంప్లీట్ చేయడానికి. సో ఎలాగోలా కంప్లీట్ చేశాను. తర్వాత ఎస్క్యూఎల్ అనేది ఈజీగానే ఉంటుంది. సో ఎస్క్యూఎల్ అనేది చాలా ఈజీ కంప్లీట్ చేయొచ్చు. జావా స్క్రిప్ట్ బేసిక్స్ కూడా ఈజీగా ఉంటాయి, కానీ జావా స్క్రిప్ట్ అడ్వాన్స్ అనేవి కొంచెం కష్టంగా ఉంటాయి. సో తర్వాత సో ఈ మధ్యలో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల నేను ఇంటి దగ్గర నుంచి మళ్ళీ బెంగళూరు నుంచి ఇంటికి వచ్చాను. ఇంటి దగ్గర నుంచి చదువుకుంటున్నాను. సో ఇంటికి వచ్చిన తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. క్లాసెస్ కూడా సరిగా చదవలేదు. సో ఈ మధ్యలో 2-3 మంత్స్ అనే గ్యాప్ వచ్చింది. సో మళ్ళీ స్టార్ట్ చేశాను. సో మళ్ళీ కంటిన్యూస్గా 6-7 అవర్స్ స్పెండ్ చేసేవాడిని. సో నేను ఫస్ట్ 2 ఇంటర్వ్యూస్ అనేవి షార్ట్ లిస్ట్ అయ్యాను. సో అసైన్మెంట్స్ కూడా వచ్చాయి, బట్ కానీ అవి చేయలేకపోయాను. సో తర్వాత థర్డ్ కంపెనీ అని వచ్చింది. అది వచ్చేసి హైదరాబాద్కి వెళ్ళి ఎగ్జామ్ కూడా రాశాను. సో కానీ అది సెలెక్ట్ కాలేదు. సో ఇప్పటివరకు అయితే ఈ 3 ఇంటర్వ్యూ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ వచ్చింది హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ బేసిక్ మీద. సో వీటి మీద ఒక అసైన్మెంట్ చేయమని వచ్చింది, చేశాను. అవి ఇంకా రిజల్ట్స్ అనేవి రాలేదు. సో ఇప్పటికైతే ఈ ఇంటర్వ్యూలో అటెండ్ అయ్యాను. సో ఇంకా ఈ జర్నీలో నేనైతే చాలా ఫేస్ చేశాను. సో ఇంటి దగ్గర నుంచి అలాగే డైలీ 6-7 అవర్స్ స్పెండ్ చేయాలంటే చాలా కష్టం. సో ఈ 6-7 అవర్స్ మోటివేట్గా చదవాలంటే చాలా కష్టంగా ఉండేది. కానీ ఎలాగోలా టైం స్పెండ్ చేస్తూ డిమోటివేట్ అయినప్పుడు ఏదో ఒక చిన్న మ్యూజిక్ వినడం అలా ఇలా చేస్తూ మళ్ళీ వచ్చి కూర్చునేవాడిని. సో నా డైలీ షెడ్యూల్ 6-7 అవర్స్ స్పెండ్ చేసేవాడిని. అలాగే రియాక్ట్ అనేది ఇప్పుడు కంప్లీట్ చేశాను. ఇప్పుడు జస్ట్ రీసెంట్గా నేను నా ఓన్ పోర్ట్ఫోలియో వెబ్సైట్ అనేది డెవలప్ చేసుకున్నాను. సో ఇది నా జర్నీ వచ్చేసి. ఈ జర్నీలో నెక్స్ట్ ఇయర్లో జాయిన్ అవ్వచ్చా లేదా అంటే ఖచ్చితంగా అవ్వచ్చు. బికాస్ ఆన్లైన్లో ఇన్స్టిట్యూట్లో కంపేర్ చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ అనేది చాలా బెటర్గా ఉంటుంది. సో మనకి ఎక్కడ దొరకదు ఇటువంటి ప్లేస్మెంట్ సపోర్టు. నేను చెప్పాల్సింది ప్లేస్మెంట్ సపోర్టు. సో వాళ్ళు ఇచ్చినంత ప్లేస్మెంట్ సపోర్టు మనకి ఎక్కడా దొరకదు. సో నన్ను అడిగితే నెక్స్ట్ వేవ్కు బ్యాక్ బోన్ అంటే ప్లేస్మెంట్ సపోర్టే. సో వాళ్ళు చాలా బాగా మనకు సపోర్ట్ ఇస్తారు. అలాగే డ్రాబ్యాక్స్ అంటే ఏం లేవు. సో డిస్కషన్ పోస్ట్ చేస్తే కొంచెం అవి లేటుగా మనకు రిప్లై అనేవి వస్తాయి, అదొకటి. అందులో వచ్చేసి చాలామంది ఇప్పుడు జాబ్స్ కూడా షార్ట్ లిస్ట్ కావలేదని విన్నాను. సో ఎందుకంటే ఇప్పుడు జాబ్స్ అనేవి కూడా కొంచెం తక్కువ ఉన్నాయి, అందులో ఉన్నదానికే కాంపిటీషన్ ఉంది. సో అది ఒక రీజన్. ఇంకా మాక్ ఇంటర్వ్యూస్కి చెప్పాలంటే నేను దాదాపు 5 మాక్ ఇంటర్వ్యూస్ తీసుకున్నాను. ఈ 5 మాక్ ఇంటర్వ్యూ కంపేర్ చేస్తే చాలా నాకు ఉపయోగపడాయి. కంపేర్ టు ఫస్ట్ మాక్ ఇంటర్వ్యూ, 5th మాక్ ఇంటర్వ్యూ వచ్చే లోపల నేను చాలా అనేది నేర్చుకున్నాను, వాళ్ళు ఇచ్చిన పాయింట్లు కావచ్చు. సో నెక్స్ట్ వీడియో కూడా మాక్ ఇంటర్వ్యూ గురించి చేస్తాను ఫ్యూచర్లో.
సో ఇది నా జర్నీ వచ్చేసి. ఇప్పటికైతే నేను నెక్స్ట్ వేవ్ మీద నెక్స్ట్ వేవ్ అండ్ యూట్యూబ్ మీద కూడా ఫోకస్ చేస్తున్నాను. సో మీరు ఏవైనా అసైన్మెంట్ కంప్లీట్ చేయాలన్నా కొంచెం చాట్ జీపీటీ హెల్ప్తో కూడా చేస్తున్నాను. సో మీకు కూడా ఏమైనా ఇలాంటివే ప్రాబ్లం ఫేస్ అయినా ఇంకా ఏమైనా ఉంటే మీరు కామెంట్స్లో చెప్పచ్చు. సో నేను సిమిలర్గా ఉండే వాటికి రిప్లై ఇస్తాను, అలాగే వీడియో కూడా చేస్తాను. సో ఇది నా నెక్స్ట్ వేవ్ జర్నీ. సో సో అలాగే ఒక చిన్న హెల్ప్, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇది నా ఫస్ట్ వీడియో. సో మేబీ ఉపయోగపడుతుంది నాకు ఇంకా వీడియో చేయడానికి. సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.